నేను ఫస్ట్ టైం రాగానే వచ్చిన తర్వాత మేడంగా అదే సేమ్ డే సికింద్రాబాద్ కోర్టుకు వచ్చి ఆమె రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మనం దగ్గర నేను మోర్ దాన్ 1200 స్క్వేర్ ఫీట్ జాగా ఇప్పించడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే మేడం కావాలంటే ఒక 4 days 5 days టైం తీసుకున్నాం. కాకపోతే అక్కడ మేడం గారు తీసుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టుగా మేడం గారు వచ్చి ఎక్కడ అలాంటి చాలా మనం మంచిగా సబ్మిట్ సొసైటీ సర్టిఫికేట్ ప్రెజెంట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇదే కాకుండా ఏ ఇచ్చి వచ్చిన మేడం గారు చాలా ప్రెసిడెంట్ గారు ఎప్పుడు కూడా ఏదైనా ఉంటే ఇచ్చి వచ్చినప్పుడు 2 కూడా 3 రోజులు సాల్వ్ చేసి మీ అందరూ కలిసి కూడా ప్రాసెస్ విధానం ఇంతకుముందు ఏర్పడి మారిపోయింది. ఆమె 24 hours ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో అంటే ఆమె ఇంటర్నెట్ అడ్వకేషన్ ఏదైనా బెనిఫిట్ చేయాలి, ఎన్ని విధంగా కష్టపోవాలనే ఉద్దేశం ఆమె మైండ్ ఎప్పుడు ఉంటుంది. నేను కూడా ఇప్పుడు చెప్పాల్సి ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా వాళ్ళ టైంలో కలిగినాయి. కాకపోతే మా నరసింహరావు గారి గురించి ఏంటంటే మాగంటి మత్సరావు గారు ప్రజెంట్ ఉన్నప్పుడు ఆ తర్వాత మనం చేసినప్పుడు అప్పుడు మాగంటి మత్సరావు గారు ఎంత కోఆపరేట్ చేశారంటే అంత బాగా కోఆపరేట్ చేసి ఆయన శిష్యులు కాబట్టి సార్ కూడా ఇప్పుడు అదేవిధంగా అందరూ కోఆపరేట్ చేయాలి, అందరితో కలిసిపోవాలని ఉద్దేశం ఆలోచిస్తారు. ఆ విధంగా ఉంటుంది. మీ అందరూ తెలుసు ఎవరికి అతనికి ఎటువంటి ఇగో లేదు. అందరు ఎవరు వచ్చినా మంచిగా మాట్లాడిన స్వీకరించుకుని వెళ్ళిపోతుంటారు. సార్ మంచి థ్యాంక్ యూ సార్. Now I request former President Harmohan Reddy garu to speak few words on solution, sir. Kindly please your speech very briefly, sir. Go ahead, please. గౌరవనీయులైన సభాధ్యక్షులు ప్రెసిడెంట్ శ్రీనివాసాచార్య గారు, తర్వాత ఎలివేట్ అయినటువంటి మన ప్రియతమ ఏమైతే ఆల్మోస్ట్ అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో మా అందరికీ చెల్లిగాని ఒకే అనుకుంటున్నాము. మా చెల్లి ఈరోజు ఎలివేట్. సో మా అక్కడనే మన నరసింహరావు గారు, ఆయన మా సొంత ప్రజలకు మీరు వచ్చిన ధన్యవాదాలు. వీళ్ళందరూ కూడా హ్యూమన్ టచ్ ఉన్న జడ్జెస్ ఎలివేట్ చేయాలనేది మాకు నమ్మకం. అందరూ జడ్జెస్గా చేస్తున్నారు కానీ ఆ హ్యూమన్ టచ్ అనేది ఎక్కడ కూడా కనిపించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటున్నారు. సో అటువంటి కాకుండా మీరు అందరి వారు మొక్కలు చూసి గుర్తు పెట్టేవాళ్ళు కాదని ఎక్కువగా నమ్ముతున్నాను. పిల్లవాళ్ళందరూ కూడా అందులో మీరు ఆఫీసర్ స్థాయి నుంచి వెళ్తున్నారు కాబట్టి మీరు ఎలివేట్ అయ్యారు కాబట్టి ఈ రోజున హైకోర్టులో మీరు చేసే ప్రతి పెద్ద కూడా ప్రతి జడ్జిమెంట్లో కూడా ప్రతి ఆఫీసర్ కూడా ఎలివేటెడ్గా ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో అట్లానే మన మేడం గారు ఇక్కడ సీజన్గా రావడం అనేది మన అందరి అదృష్టము. ఈ బిల్డింగ్ని ఒకప్పుడు మన పాత్రలు గారు చేసిన దానికంటే కూడా ఇంకా ఎక్కువగా చక్కగా ముందుకు నడుపుకుంటూ మీ దగ్గరికి వచ్చి అడిగిన ప్రతి పనిని మీరు చేసి పెట్టారు. మా అందరికి కూడా చాలా సంతోషము.